ఓసారి గొప్ప దైవజనుడు ఆయన రెనాల్డ్ బాంకే గారు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దినాల్లో ఒక యవనస్తుడు వచ్చాడట. సార్, నేను బాగా చదువుకున్నాను, ఆ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీ ఉంది, మాస్టర్ డిగ్రీలే 2-3 ఉన్నాయి. నేను మల్టీ టాలెంటెడ్, ఇంగ్లీష్ బాగొచ్చు సార్, గ్రీకు బాగొచ్చు సార్, హిబ్రూ బైబిల్ కూడా అనర్గళంగా చదవగలుగుతాను సార్, నేను మల్టీ టాలెంటెడ్, నన్ను గనక మీ సేవలో చేర్చుకుంటే నేను మీకు చాలా ప్లస్ అయిపోతాను అయ్య గారు, మీ సేవ ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది, నేను మల్టీ టాలెంటెడ్, నన్ను సేవలో వాడుకోండి అని అన్నాడట. అప్పుడు రెనాల్డ్ బాంకే గారు ఆయన వైపు చూసి అన్నాడట, నీలాంటి వాడి సేవకు అస్సలు పనికిరాడు నాయన అన్నాడంట. ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను మల్టీ టాలెంటెడ్, బహుభాష కోవిదుడును, హిబ్రూ, ఇంగ్లీష్, గ్రీకు, అది ఇది ఇన్ని భాషలు వచ్చారు నాకు, నన్ను కనుక మీ సేవలో జాయిన్ చేసుకుంటే మీకు ప్లస్ అన్నాడంట. నీలాంటి వాడిని చేర్చుకుంటే ప్లస్ తర్వాత నాయన మైనస్ కాకుండా ఉంటే అదే చాలు, నీలాంటి వాడు అస్సలు పనికిరాడు అన్నాడట. ఆ తర్వాత ఇంకొక అతను చెదిరిపోయిన జుట్టు, మాసిపోయిన గడ్డం, మాసికలు వేసిన బట్టలు, అదో రకంగా వచ్చి, అయ్యా నేనంత తెలివిగలిగిన వాడిని కాదు, అంత భాషా పరిజ్ఞానం కూడా నాకు లేదు, ఇక జ్ఞానం అంటారా అది అంతా మిథ్య, కానీ నా గుండెల్లో దేవుని పని చేయాలనే ఆశ ఉందయ్యా, నాలాంటి వాడిని ఏమైనా వాడుకుంటారా? ఆశ, టాలెంట్ లేదయ్యా, టాలెంట్ లేదు అంటే వెంటనే రెనాల్డ్ బాంకే గారు చూసి అన్నాడట, నీలాంటి వాడే దేవుని పరిచర్యకు కావాలయ్యా. ఎందుకో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటా ఉంటాడు. నీలాంటి వెర్రివాడే దేవునికి కావాలి. కమ్అవుట్, దేవుని మీద ఆధారపడే నీలాంటి వాడే కావాలి. నా బలమంతా వట్టిదే, నా జ్ఞానమంతా వట్టిదే, నా బలమంటూ ఏదైనా ఉన్నదంటే అది దేవుడేనని దేవుని మీద ఆధారపడే వ్యక్తులు దేవుని చేతిలో పడితే ఆ బలహీనుణ్ణి బలవంతులు సిగ్గుపరిచేటట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. తమ్ముళ్ళారా, చెల్లిలారా, ఒకసారి నా వైపు చూడండి, దేవుని ప్రతినిధిగా చెప్తున్నా. ఆ కాలంలో మోషే మీద దేవునికి ఎలా గొప్ప ప్రణాళిక ఉందో, తమ్ముడు నీ మీద కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. చెల్లి, నీ మీద కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఎంత గొప్ప ప్రణాళికో చెప్పమంటారా? నీ పూర్వపు చరిత్రలో నీ తండ్రులు ఎవరూ సాధించలేని విజయం, నీ తల్లులు ఎవరూ సాధించలేని విజయం, గత 20, 30, 100 సంవత్సరాల చరిత్రలో నీ కుటుంబీకుల్లో ఎవరిని ఆశీర్వదించనంతగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. నీ ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యం దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. దేవుడు ఆ గొప్ప కార్యం జరిగించినట్లుగా ఆ కార్యం జరిగించాలంటే నీలో నాలో దేవుడేం చూడాలి? దీనత్వం చూడాలి.